అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అభిలాష్. పాలలో వెన్న శాతం పెంచడం ఎలా? ఈ పాలలో వెన్న శాతం బట్టే మన పాడి రైతు కంపల్సరీ రేటు పడుతుంది. కాబట్టి కనుక ఎలాంటి పదార్థాలు వాడాలి పాలలో వెన్న శాతం పెంచడానికి? ఫస్ట్ పొజిషన్‌లో కనుక కాటన్ సీడ్ కేక్, పత్తి చెక్క అంటారు. దాని తర్వాత కొబ్బరి పిండి, దాని తర్వాత కందిపట్టు గానీ, పెసరపట్టు గానీ, నూల చెక్క గానీ కంపల్సరీ మన డైలీ ఒక లీటర్ పాలకి ఒక అర కేజీ, కేజీ చొప్పున గనక మనం దానాలో గానీ, తౌడులో గానీ మన కంపల్సరీ యేసుకుంటే గనక ఈ వెన్న శాతం అనేది రోజు పెరుగుతుంది. దాంతోపాటు అదనంగా మనం మినరల్ మిక్చర్ ఏంటంటే పౌడర్ కానీ, అరకు కానీ. మినరల్ మిక్చర్ పౌడర్ అయితే డైలీ ఒక 50 గ్రాముల చొప్పున రోజువారీగా పాలిచ్చే గెదకేయాలి. అదేవిధంగా అరకు అయితే కంపల్సరీ 100 ml డైలీ కనుక మనం దానాలో కానీ పెట్టుకుంటే, దాంతోపాటు అదనంగా మనం డైలీ వాడేది ఏంటంటే కంపల్సరీ మనం వాడేది పచ్చి మేత, ఎండు మేత, దాంతోపాటు మొక్కజొన్న పిండి రోజువారీ వాడతాం. దీంతోపాటు నేను చెప్పిన విధంగా పత్తి చెక్క, మినప్పొట్టు, కందిపొట్టు, పెసరపొట్టు ఇవన్నీ ఏదో విధంగా కాటన్ సీడ్ కేక్ కనుక వాడుకుంటే వెన్న శాతం కంపల్సరీ రోజువారీగా పెరుగుతాయి. దాంతోపాటు వెన్న శాతం కూడా పాలలో పెరుగుతుంది. దయచేసి ఈ రైతులు ఈ వారీగా వాడుకుంటే వెన్న శాతం కనుక లాభదాయకంగా ఉంటుంది.